Hi everyone, welcome to your Guru channel. జనరల్ ఎలక్షన్స్ పోలింగ్ డేట్ వచ్చి 13వ తారీఖు. మనందరం కూడా ఎలక్షన్ డ్యూటీలో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లో అన్ని ఎంప్లాయీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎలక్షన్ డ్యూటీ పడ్డ నిర్వహించవలసిన ముఖ్యంగా పిఓస్ అండ్ ఏపీఓస్ ఈ డ్యూటీ అనేది చాలా సమయస్ఫూర్తితోనూ అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనూ కూడా నిర్వహించవలసిన బాధ్యత. దీనికి సంబంధించిన వీడియో. అసలు ఈ ఎలక్షన్ నిర్వహణ ఎన్ని అనెక్జర్లుగా జరుగుతుంది, ఏ అనెక్జర్స్ కావాలి, ఏ ఫామ్స్ కావాలి అనే వివరాలన్నీ కూడా డీటెయిల్గా నాకు తెలుసున్నంత వరకు కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుని నేనేమైనా మిస్టేక్స్ చేసినట్టయితే మీ నుంచి కామెంట్ రూపంలో నేను తీసుకుని దాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంది. ఇదే విధంగా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వారి యొక్క నాలెడ్జ్ని ఒకరికొకరు షేరింగ్ చేసుకుని అందరూ కూడా పర్ఫెక్ట్గా ఈ డ్యూటీని నిర్వహించడానికి, మనం ఏ రకమైన తప్పులు లేకుండా చేసుకోవడానికి కూడా ఈ వీడియో అందరికీ సహకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియోపై కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనేమైనా సరే మిస్టేక్స్ చేసినా, తప్పులు చేసినా తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఏంటనే దాన్ని మీరు చేసిన కామెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి చేరి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా చేరి, అందరూ కూడా పర్ఫెక్ట్గా డ్యూటీని చేయడానికి, ఈ పోలింగ్ వ్యవహారాన్ని చక్కగా నిర్వహించడానికి కూడా సహకరించిన వారు అవుతారు. కాబట్టి నేను ఈ నాలెడ్జ్ని అంతటిని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోపై కామెంట్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక నా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పోలింగ్ ప్రొసీడ్యూర్స్ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చూసినట్లయితే, మరి ముఖ్యంగా ఈ పోలింగ్ అనేది అంటే పోలింగ్ డ్యూటీ నిర్వహించే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళిద్దరి మీద కూడా గురుతరమైన బాధ్యత ఉంటుంది. కాబట్టి వీరికి ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. మై డియర్ పిఓస్ అండ్ ఈపీఓస్, నేను చెప్పే విషయాలపై నేను ఏదైనా రాంగ్ చెప్తే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అదేవిధంగా మీకు తెలియని ఏదైనా కొత్త విషయాలు చెప్పినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈ పోలింగ్ ప్రొసీడ్యూర్ అంతా కూడా మొత్తం మనకి 23 అనెక్జ్యూర్స్లో జరుగుతుంది. టోటల్గా 23 అనెక్జ్యూర్స్ ఉన్నాయి. ఈ 23 అనెక్జ్యూర్స్ ఏమిటి అని మనం తెలుసుకున్నట్టయితే మనం ఈ ఎలక్షన్స్ని, ఈ పోలింగ్ డ్యూటీని 100% నిర్వహించిన వాళ్ళు అవుతాం. ఈ అనెక్జ్యూర్స్ రూల్స్ కాకుండా మనం చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిన సమయం వచ్చింది ఒక్కరోజు కూడా. కాబట్టి ఈ అనెక్జ్యూర్స్ ఎలా ఉంటాయి, వాటిలో ఉండే ఫామ్స్ ఏమిటి అనేది కూడా నేను డీటెయిల్గా మీకు వివరించడం జరుగుతుంది. ఈ 23 అనెక్జ్యూర్స్ కూడా చెప్పుకోవడానికి అదేవిధంగా ఈ పోలింగ్ డ్యూటీస్ అండ్ మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఏమిటంటే పోలింగ్ డే ముందు, బిఫోర్ పోలింగ్ డే, అదేవిధంగా డ్యూరింగ్ పోలింగ్ డే, ఆఫ్టర్ పోల్ మనం ఏం చేయాలి అనేది డివిజన్ చేసుకున్నట్టయితే, అది మనం బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే మనం డ్యూటీని 100% సక్సెస్ చేసిన వాళ్ళు. ఇక ఈ అనెక్జ్యూర్స్ ఏ సమయంలో ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది చూసుకోవాలి. ఇక మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఎలక్షన్ వచ్చి అసెంబ్లీకి, పార్లమెంట్కి రెండింటికి కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఒక్కొక్క ఫామ్స్ అవ్వచ్చు లేదా డిక్లరేషన్స్ అవ్వచ్చు, అవి కొన్ని రెండు కాపీల్లో తయారు చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ఒక్కొక్క కాపీ మాత్రమే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి మాత్రం చాలా పక్కగా కవర్స్ అదేవిధంగా ఫామ్స్ కూడా సఫిషియెంట్గా ఇస్తారని డిపార్ట్మెంట్ వారు చెప్పారు. కాబట్టి మనకి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. ఇక ఈ అనెక్జ్యూర్స్ ఏమిటి, ఎలా ఉంటాయి అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను. ఆ తర్వాత
పిఓ, ఏపీఓస్ మరి ముఖ్యంగా పిఓస్ యొక్క మెయిన్ ఎనెక్స్యూర్స్ ఏంటి, ఏం పూర్తి చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఎనెక్స్యూర్స్ 23 ఒకసారి బ్రీఫ్గా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇది వచ్చి ఫస్ట్ ఎనెక్స్యూర్, ఎనెక్స్యూర్ 1. ఈ ఎనెక్స్యూర్ 1 కానీ చూసినట్లయితే చూడండి, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ఎలా అపాయింట్మెంట్ చేసుకోవాలి ఏంటనేది ఇది మనం మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రీడ్ చేయొచ్చు. మీ యొక్క పిఓ హ్యాండ్ బుక్లో ఉంటుంది. ఇది జనరల్ డ్యూటీస్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, డ్యూటీస్ ఆఫ్ ది పోలింగ్ ఆఫీసర్, వీటి గురించి అన్ని కూడా వివరణ ఉంటుంది. దీంట్లో ఏ రకమైన ఫార్మ్స్ కానీ డిక్లరేషన్స్ కానీ ఉండవు. నెక్స్ట్ చూసినట్టయితే చూడండి, ఎనెక్స్యూర్ 2 ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. ఎలక్షన్ రూల్స్ మనం ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటనేది చూసుకొని చూడండి. అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఏ రూల్ ప్రకారము, సెక్షన్ 46 ప్రకారము మనం ఈ ఎలక్షన్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవాలి. పోలింగ్ బూత్ దగ్గరికి మనం చేరుకున్న వెంటనే కానీ లేదా స్టార్ట్ చేసే ముందు కానీ మనం ఎలక్షన్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకుంటాం. రూల్ నెంబర్ 46 సెక్షన్ 46 ప్రకారం ఒక్క ఏజెంట్ మాత్రమే అపాయింట్ చేసుకోవాలి. ఇద్దరు రిలీవర్స్ అంటే ఒక పార్టీకి సంబంధించి కానీ ఒక క్యాండిడేట్కి సంబంధించి కానీ ముగ్గురు ఏజెంట్స్ని మనం ఉంచుకోవచ్చు. అందులో ఒక్కడు మాత్రమే మన బూత్లో ఉండడం జరుగుతుంది. మిగిలిన ఇద్దరు కూడా రిలీవర్గా బయట ఉంటారు. ఒక్క పాస్ మాత్రమే, ఒక్క ఏజెంట్ పాస్ మాత్రమే ఇస్తాం. ఆ పాస్ మీద మాత్రం ముగ్గురు పేర్లు కూడా, ముగ్గురు వస్తే ముగ్గురు, ఇద్దరు వస్తే ఇద్దరిని పేరును మెన్షన్ చేస్తాం. ఇది మాత్రం మర్చిపోకండి. ఇది ఫామ్ 10లో ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. ఈ ఫామ్ 10 వాళ్ళు అపాయింటింగ్ లెటర్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఇది ఎనెక్స్యూర్ 2లోని. ఇక ఎనెక్స్యూర్ 3 ఏంటని చూసినట్టయితే ఇది ఎనెక్స్యూర్ 3 లిస్ట్ ఆఫ్ పోలింగ్ మెటీరియల్స్ ఫర్ పోలింగ్ స్టేషన్. మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏమేమి మెటీరియల్ ఇస్తారనేది కూడా డీటెయిల్డ్గా వీడు ఈ ఎనెక్స్యూర్ 3లో ఉంది. మై డియర్ పిఓస్ అండ్ ఈపీఓస్, ఒకసారి ఈ లిస్ట్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఏ మెటీరియల్ మనకు వచ్చింది, ఏ మెటీరియల్ మనకు రాలేదని తెలుస్తుంది. ఇందులో ఏ సెక్షను, బి సెక్షను కింద మనకి విడదీశాడు. ఎఫ్ వరకు ఉన్నాయి. కాబట్టి ఈ ఎఫ్ వరకు ఉండే ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చి ఎనెక్స్యూర్ 4. ఇది సర్టిఫికెట్ రిగార్డింగ్ ద రోల్ టు బి యూజ్డ్ యాజ్ ఏ మార్కర్ కాపీ. మనకు ఒక ఎలక్ట్రాల్ మార్కర్ కాపీ ఇస్తారు. ఆ మార్కర్ కాపీ మీద తప్పనిసరిగా ఆర్ఓ గారి సిగ్నేచర్ సర్టిఫై చేసి ఉండాలి లాస్ట్ పేజ్లో. అది మాత్రం ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఈ సర్టిఫికెట్ ఉంటే అది వ్యాలిడ్ చెందిన మార్కెడ్ కాపీ. మిగిలిన కాపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ మార్కెడ్ మనం ఈ ఓటర్ని చదివి ఐడెంటిఫై చేయడానికి ఏపీఓ గారి దగ్గర ఉంటుంది మార్కెడ్ కాపీ. కాబట్టి ఆ మార్కెడ్ కాపీ మీద ఆర్ఓ గారు సిగ్నేచర్తో, స్టాంప్తో కూడా ఇది ఉండాలి. ఇది ఎనెక్స్యూర్ 4. ఇది మనకు సంబంధించింది కాదు, ఆర్ఓ గారిది. ఇక ఎనెక్స్యూర్ 5 ఏంటని చూసినట్లయితే ఇది ఎనెక్స్యూర్ 5. ఈ ఎనెక్స్యూర్ 5 నుంచి పిఓకి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి. చూడండి, ఎనెక్స్యూర్ 5లో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ అని ఉంటుంది. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ ఎనెక్స్యూర్ 5లో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ అనేది 5 పార్ట్స్ ఉంటాయి మొత్తం. ఎనెక్స్యూర్ 5లో మళ్ళీ 5 పార్ట్స్ ఉంటాయి. ఆ 5 పార్ట్స్ ఏమిటి అనేది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పోలింగ్ కంటే ముందుగా మనం ఎర్లీ అవర్స్లో దీన్ని ఫిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్నట్టయితే మనకి మన వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చూడండి, మాక్ పోలింగ్ సర్టిఫికెట్ పార్ట్ 1 ఏంటంటే మాక్ పోలింగ్ సర్టిఫికెట్. మాక్ పోలింగ్ మనం తప్పనిసరిగా ఏజెంట్స్కి సమక్షంలో చేసి చూపించాలి. 50 ఓట్స్ మాక్ పోలింగ్లో వేయించాలి వాళ్ళ చేత. వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత ఈ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. నేను ముందుగా ఎనెక్స్యూర్స్ గురించి చెప్తాను కాబట్టి ఎనెక్స్యూర్ 5 ఇది. ఎనెక్స్యూర్ 5 తర్వాత ఎనెక్స్యూర్ 6 ఏమిటి అనేది చూసినట్లయితే చూడండి, ఎనెక్స్యూర్ 6 వచ్చి డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. డిక్లరేషన్ ఏంటి? ఎలక్షన్ స్టార్ట్ చేసామనే డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది పోలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు డిక్లరేషన్ మనం గట్టిగా పోల్ స్టార్ట్ చేస్తున్నాం, ఎవరైనా వచ్చి ఓటు వేసుకోవచ్చు అని ఒక డిక్లరేషన్ తీసుకోవాలి. ఈ డిక్లరేషన్ ఇది ఎనెక్స్యూర్ 6 అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎనెక్స్యూర్ 7. ఎనెక్స్యూర్ 7 చూడండి,
ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ డైరీ అనెక్సర్ 7లోకి వస్తుంది. ఇక అనెక్సర్ 8 చూసినట్టయితే అనెక్సర్ 8 వచ్చి ఫామ్ 17C. 17C అనేది అనెక్సర్ 8లోకి వస్తుంది. నెక్స్ట్ అనెక్సర్ 9 ఏమిటని చూసినట్టయితే అనెక్సర్ 9 చూడండి, అవుట్లైన్ ఆఫ్ ద ఫంక్షన్ టు బి పెర్ఫార్మ్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ టు వేరియస్ స్టేజెస్. పిఓ గారు ఏ పనులు ఎక్కడెక్కడ ఎలా చేయాలి అనేది ఒక వివరం ఉంటుంది. ఇదేం ఫామ్ కాదు, పిఓ గారు పెర్ఫార్మ్ చేయవలసిన డ్యూటీస్ ఇవన్నీ అనెక్సర్ 9లో ఉంటుంది. అనెక్సర్ 10 కానీ చూసినట్టయితే ఇది అనెక్సర్ 10 చెక్ మెమో ఫర్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. ఏ చూడండి, యాక్షన్ టు బి టేకెన్ రిమార్క్స్, దీనికి సంబంధించినవన్నీ కూడా మనం చేయవలసిన ఏదైనా మనకు డౌట్ వచ్చినప్పుడు అనెక్సర్ 10 చూసుకున్నట్టయితే మనం చక్కగా ఏవి చేయాలి, ఇది చేసాం ఇది చేసామా, ఈ అనెక్సర్ లిస్ట్ ఒకటి దగ్గర పెట్టుకుని ఏ వర్క్ చేయలేదు ఇంకొంచెం చూడండి, వెదర్ డన్ ఉన్నది, డన్ అయితే ఎస్ అన్ని టిక్ పెట్టుకోవచ్చు, లేదా ఇంటి మార్క్ పెట్టుకోవచ్చు, మన దగ్గర అట్టి పెట్టుకోవచ్చు అనెక్సర్ 10. కాబట్టి ఈ విధంగా ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకుని మన దగ్గర అట్టి పెట్టుకోవచ్చు. అంటే ఏది ఏ వర్క్ కూడా మర్చిపోకుండా ఉంటాం ఈ చెక్ లిస్ట్ చెక్ మెమో ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చి అనెక్సర్ 11 వచ్చి పోలింగ్ ఏజెంట్స్ రిలీవింగ్ మూవ్మెంట్ రిజిస్టర్. అంటే పోలింగ్ ఏజెంట్స్ బయటికి లోపలికి తిరుగుతుంటారు, రిలీవర్ ఎప్పుడు వచ్చారు మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఏ టైంలో వెళ్ళారు ఏంటి అనేది కూడా క్లియర్గా ఇక్కడ నోట్ చేయవలసి ఉంటుంది అనెక్సర్ 11లో. ఇక అనెక్సర్ 12 వచ్చి ఏజెంట్స్కి ఇచ్చే పాస్లు అనెక్సర్ 12లో ఉంటాయి, అది అనెక్సర్ 12. ఇక అనెక్సర్ 13 వచ్చి అనెక్సర్ 13 చూడండి, అకౌంట్ ఆఫ్ ఎంట్రీ పాస్ ఇష్యూ, ఎన్ని పాస్లు ఇష్యూ చేసాం, ఎవరికి ఇష్యూ చేసాం, వారి సంతకాలతో తీసుకునేది అన్ని అనెక్సర్ 13 అవుతుంది. ఇక అనెక్సర్ 14 వచ్చి చూడండి, ఫార్మ్ డిక్లరేషన్ బై ఎలక్ట్రాల్ హూజ్ నేమ్ ఈజ్ ఇన్ ఆబ్సెంటీస్ షిఫ్టెడ్ డెడ్ లిస్ట్, ఏఎస్డి లిస్ట్ అంటారు. ఏఎస్డి లిస్ట్ అని మనకి ఇచ్చిన మార్కెడ్ కాపీతో పాటు ఏఎస్డి లిస్ట్ ఏదైనా ఉన్నదా లేదా అని అడిగి చూసుకుని చెక్ చేసుకో, అది అనెక్సర్ 14లో ఉంటుంది. ఇక అనెక్సర్ 15 కానీ చూసినట్లయితే డిక్లరేషన్ బై ది ఎలక్టరల్ అబౌట్ ఏజ్, ఏదైనా అనుమానం ఏజ్లో అండర్ ఏజా అని వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ఏజ్ డిక్లరేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జనరల్గా సాధారణంగా ఎప్పుడో కానీ వచ్చే అవకాశం ఉండదు. ఇక లిస్ట్ రిలేటెడ్ అండర్ ఏజ్డ్ ఎలక్టర్స్, ఎవరైనా ఎక్కువ మంది కానీ ఆ విధంగా వస్తే ఆ లిస్టులో ఈ లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. అక్కడ అండర్ ఏజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇక్కడ కూడా ఇది చేయాలి. దీని 2 కాపీలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అనెక్సర్ 17 వచ్చి చూడండి, డిక్లరేషన్ అండర్ రూల్ 49MA. రూల్ 49MA అంటే టెస్ట్ ఓట్, అంటే వీవీప్యాట్లో వాటర్ అంటాడు. వీవీప్యాట్ నేను వేసిన ఓట్ సింబల్ కాకుండా వేరే సింబల్ ప్రింట్ అయింది వీవీప్యాట్లో అని మనకి వాడు కంప్లైంట్ చేస్తారు. అప్పుడు 49MA అంటే ఆ వాటర్కి తప్పనిసరిగా టెస్ట్ ఓట్ ఇవ్వాల్సి ఉంటుంది. టెస్ట్ ఓట్ ఇచ్చేటప్పుడు కూడా అతనికి రూల్స్ చెప్తూ సెక్షన్స్ చెప్తూ, నీవు కంప్లైంట్ చేసావు, ఇది కానీ కరెక్ట్ కాకపోతే నీకు 6 నెలలు జైలు శిక్ష, క్రిమినల్ కేసుతో కూడిన జైలు శిక్ష పడుతుంది, లేదంటే ఇవన్నీ నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే తర్వాత ఈ పోలింగ్ ప్రొసీజర్ ద్వారా కొంతసేపు ఆపి తర్వాత ఈ ఈవీఎం మిషన్స్ మార్చడం జరుగుతుందని చెప్తారు మరి. కాబట్టి ఈ టెస్ట్ ఓట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా ఎవరైనా డిమాండ్ చేస్తే చెప్పవలసిన అవసరం మనకుంది. ఇక అనెక్సర్ 18 చూసినట్లయితే చూడండి, డిక్లరేషన్ బై ద కంపానియన్ అండ్ బ్లైండ్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఎలక్టరాల్. బ్లైండ్ కానీ గుడ్డి వాళ్ళు కానీ లేదా నడవలేని పరిస్థితుల్లో ఉండే ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది వాళ్ళ కంపానియన్తో వస్తారు, వాళ్ళు అనెక్సర్ 18లో మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ డిక్లరేషన్. నెక్స్ట్ వచ్చి అనెక్సర్ 19 చూడండి, మనం ఛాలెంజ్ ఓట్స్ వస్తాయి. ఈ ఛాలెంజ్ ఓట్స్కి ఫీజు కట్టించుకుంటాం ₹2. దానికి సంబంధించిన ఫీ రిసిట్ బుక్నే మనం అనెక్సర్ 19 అంటారు. రిసిట్ బుక్ మాట ఇది. ఇది బుక్లా ఉండదు, ఒక పేజీ 2 పేజీలు ఇస్తారు మనకి. నెక్స్ట్ వచ్చి అనెక్సర్ 20 వచ్చి లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు SHO. మనం ఈ బూత్లో ఏదైనా కంప్లైంట్స్ జరిగినప్పుడు SHOకి మనం కంప్లైంట్ చేయవచ్చు. అంటే చూడండి, ఇప్పుడు SHOకి కంప్లైంట్ లెటర్ పెడతాము, టెస్ట్ ఓటప్పుడు ఆ వాటర్ చెప్పింది తప్పు అయితే అప్పుడు కూడా SHOకి హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఛాలెంజ్ ఓటు కూడా SHO కంప్లైంట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, అది ప్రూఫ్ అయితే, లేదంటే ఏమీ ఉండదు. నెక్స్ట్ అనెక్సర్ 21 చూసినట్లయితే హ్యాండ్లింగ్ ఆఫ్ CU BU VVPAT. ఈ CUని వీవీప్యాట్ని
బ్యాలెట్ యూనిట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో ఏ ఫామ్స్ ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చి అనెక్సర్ 22 వచ్చి ఫామ్ M21 రిసిప్ట్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ద ఎలక్షన్ రికార్డ్స్ అండ్ మెటీరియల్స్. మనం రిసెప్షన్ సెంటర్కి మళ్ళీ ఈ పోలింగ్ అయిన తర్వాత ఈ మెటీరియల్ అంతా తీసుకుని మళ్ళీ వెళతాం. వెళ్ళిన తర్వాత అక్కడ అప్పగిస్తాం. అప్పగించిన తర్వాత వారి దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా, అంటే వారు ఇచ్చిన మెటీరియల్ అన్నీ కూడా తిరిగి మనం సక్రమంగా అప్పచెప్పామని, వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసామని రిసిప్ట్ తీసుకుని సిగ్నేచర్ తీసుకునేలాగా చూడండి. టేకెన్ చార్జ్, హ్యాండెడ్ ఓవర్ దగ్గర ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. టేకెన్ ఓవర్ దగ్గర అక్కడ ఆ కౌంటర్లో ఎవరుంటే ఆ ఆఫీసర్ సిగ్నేచర్ చేస్తారు. ఇది ఏమవుతుందంటే అనెక్సర్ 22 అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి అనెక్సర్ 23. అనెక్సర్ 23 అంటే ఇదేమి లేదు, మనం ఆ బూత్ని ఆ అట్టలతో కడతాం కదా, అది ఇస్తారు కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంట్కి సంబంధించిన అనెక్సర్ 23 ఇది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అనెక్సర్స్ 23 అనెక్సర్స్లో మనం నిర్వహించే ఈ ఎలక్షన్ పోలింగ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ 23 అనెక్సర్ల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నట్టయితే చాలా చక్కగా మనం హ్యాపీగా ఈ పోలింగ్ని చేయించవచ్చు. ఇక దీంట్లో అనెక్సర్ 5లో ఉండే ముఖ్యమైన విషయాలు నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. చూడండి, ఈ అనెక్సర్ 5 ఏమంటారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ అంటారు. అంటే ముందుగా మనం ఈ పిఓకి పూర్తిగా దీని మీద బాధ్యత ఉంటుంది. ఫస్ట్ వన్ మాక్ పోలింగ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. మాక్ పోలింగ్ సర్టిఫికెట్ ఏ విధంగా ఇవ్వాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది ఎలక్షన్, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఈ తర్వాత పార్లమెంట్ ఏంటి అని ఇక్కడ డీటెయిల్గా రాయాలి. పోలింగ్ స్టేషన్ నెంబర్ వేయాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పోలింగ్ స్టేషన్ నెంబర్ వేయచ్చు, లేదా పోలింగ్ స్టేషన్కి సంబంధించిన డిస్టింగ్విష్ స్టాంప్ ఉంటుంది. ఈ ప్రతి ఫామ్ మీద ఆ స్టాంప్ వేసినట్టయితే మీకు చాలా క్లియర్గా, వాళ్ళకి కూడా చాలా క్లియర్గా రికగ్నైజ్ చేయగలుగుతారు. అప్పటికప్పుడు మనం రాసేదానికంటే స్టాంప్ వేసి రాస్తే చాలా మంచిది. ఇక్కడ ఈ మాక్ పోల్ సర్టిఫికెట్లో ఏముంటాయి చూడండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ నోటాతో కలిపి ఉన్న ఈ క్యాండిడేట్స్ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. లాస్ట్లో నోటా రాయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్టింగ్, ఎన్ని ఓట్లు కాస్ట్ చేశారు మాక్ పోల్లో, అంటే ఫస్ట్ అభ్యర్థికి, రెండో అభ్యర్థికి, మూడో అభ్యర్థి, అలా ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమంది అభ్యర్థులకి నోటాతో కలిపి 50 ఓట్స్ కాబట్టి 50 ఓట్స్ని జాగ్రత్తగా డివైడ్ చేసి వేయాలి. అదే నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ ఇన్ సియు యూనిట్లో మనకి 50 ఓట్స్ చూపిస్తుందా లేదా. అలాగే వీవీప్యాట్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ అగైనెస్ట్ క్యాండిడేట్స్. ఇక్కడ మాక్ పోలింగ్ జరిగినప్పుడు ఏజెంట్లు వాళ్ళు ఓటు క్యాస్ట్ చేసినప్పుడు దేనికైతే క్యాస్ట్ చేశారో ఆ సింబల్తో కూడిన వీవీప్యాట్ నుంచి ప్రింటింగ్ స్లిప్ వస్తుందా లేదా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఎన్ని స్లిప్లు వచ్చినాయి అనేది రాయాలి. ఇక్కడ వాళ్ళు క్యాస్ట్ చేసినప్పుడు కాకుండా మనం కంట్రోల్ యూనిట్ ఎప్పుడైతే ఈవీఎంస్ని ఆన్ చేస్తామో, ఆన్ చేసిన వెంటనే సియుని ఆన్ చేయగానే వీవీప్యాట్ నుంచి 7 స్లిప్లు పడతాయి. ఆ 7 స్లిప్లు మనం ప్రక్కకి తీసి మిగిలిన 50 స్లిప్లు కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసుకోవాలి. రిజల్ట్ కూడా మనం కంట్రోల్ యూనిట్లో చూపిస్తాం. ఆ రిజల్ట్ కరెక్ట్గా ఉందా లేదా, టాలీ అయ్యిందా, అంటే పడ్డ స్లిప్లకి ఇక్కడ ఈ కంట్రోల్ యూనిట్లో చూపించిన రిజల్ట్కి ఒకే విధంగా ఉన్నది లేదని, అయితే ఒకే విధంగా ఉంటే అసలు, ఒకవేళ లేకపోతే అప్పుడు మన సెక్టోరియల్ ఆఫీస్ ఫోన్ చేసి ఈ మిషన్స్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ సరిపోయినాయి. ఇక్కడ మాత్రం తప్పనిసరిగా పోలింగ్ ఏజెంట్స్ దగ్గర ఈ సిగ్నేచర్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ కింద క్లియర్ బటన్, ఈ క్లియర్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశారా లేదా, ఎస్. ఇది అనెక్సర్ 5కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ఈ అనెక్సర్ 5లోని పార్ట్ 2 పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ ఇన్ సియు. కంట్రోల్ యూనిట్లో మనకి, అంటే ఈ బ్యాలెట్ ఇచ్చే కంట్రోల్ యూనిట్లో బ్యాటరీ వీక్ అయిపోయినప్పుడు మార్చవలసిన పరిస్థితులు వస్తాయి. జనరల్గా ఈ బ్యాటరీ ఎప్పటికీ వీక్ అవ్వదు. ఇది 95% వరకు, 95 అబవ్ ఉంటే 100% ఆ బ్యాటరీ రీప్లేస్ చేయవలసిన అవసరం లేదు. ఇది మనం చూడగలదు, కంపల్సరీగా ఇది 95 వరకు ఉంటుంది. దీన్ని రీప్లేస్ చేయవలసిన అవసరం ఎప్పుడో కానీ రాదు. ఒకవేళ వచ్చిందంటే అది మన పరిస్థితి బాగోలేనప్పుడు మాత్రమే వస్తుంది రీప్లేస్ చేయవలసిన అవసరం. అప్పటి వరకు కూడా ఈ రీప్లేస్ అవసరం రాదు.
ఇవి చూడండి, టు బి ఫిల్డ్ డ్యూరింగ్ ద మాక్ పోల్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ డిపెండింగ్ ఆన్ కేస్ సిచ్యువేషన్. అంటే ఎప్పుడైనా రావచ్చు. మాక్ పోల్ వచ్చిన వెంటనే మార్చచ్చు, లేదా పోలింగ్ సమయంలో డ్యూరింగ్ పోలింగ్లో వచ్చిన, ఆఫ్టర్ పోలింగ్లో వచ్చిన మార్చవలసి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ ఫామ్ని, ఈ పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ సియుని తప్పనిసరిగా మార్చి రాయవలసి ఉంటుంది. చాలా ఈజీగా యూనిక్ ఐడి ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ నెంబర్ వేస్తారు, రీజన్ ఏంటనేది రాస్తారు. అలాగే యూనిక్ ఐడి ఆఫ్ ద ఓల్డ్ అడ్రస్ ట్యాగ్, ఇవన్నీ అడ్రస్ ట్యాగ్లు అన్ని మళ్ళీ తీసేయవలసి ఉంటుంది కాబట్టి అవన్నీ మళ్ళీ అడ్రస్ ట్యాగ్లు, ఆ ప్యాక్ కంట్రోల్ యూనిట్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ దగ్గర సిగ్నేచర్స్, పోలింగ్ ఏజెంట్స్ నేము, ఏ పార్టీకి చెందినవారు, ఏ క్యాండిడేట్ నేము, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్స్ సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ ఎనెక్స్ 05లో పార్ట్ 2కి సంబంధించింది. ఇవన్నీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ పిఓ చేసే ముఖ్యమైన డ్యూటీ. నెక్స్ట్ పార్ట్ 2 అయింది. ఇప్పుడు పార్ట్ 3 ఏంటనేది చూద్దాం. పార్ట్ 3 చూడండి, ప్రిసైడింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్. ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది, మనం పోలింగ్ అంతా అయిపోయింది. ఆఫ్టర్ 6 తర్వాత మనం పోల్ క్లోజ్ చేయాలి. అక్కడ మన కంట్రోల్ యూనిట్లో ఉండే క్లోజ్ బటన్ని మనం ప్రెస్ చేయాలి. అక్కడ ఉండే ఏజెంట్స్ని అందరికీ పిలిచి పోల్ క్లోజ్ చేస్తున్నాం, కంట్రోల్ బటన్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి, గట్టిగా అరిచి చెప్పి మనం క్లోజ్ చేసి, ఇలా క్లోజ్ చేసినట్టు మనం ఏం చేయాలంటే ఈ వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకోవాలి. ఎవరి సిగ్నేచర్స్ చూడండి, నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ద పోలింగ్ ఆఫీసర్. మనతో పాటు వచ్చిన మిగిలిన 5 పోలింగ్ ఆఫీసర్స్ పేర్లు రాయాలి, సిగ్నేచర్. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్ ఎంతమంది అయితే పోలింగ్ ఏజెంట్స్ ఉంటారో అంతమంది పోలింగ్ ఏజెంట్స్, అంటే పోలింగ్ ముగిసేసరికి ఎంతమంది ఏజెంట్స్ ఉంటారో అంతమంది ఏజెంట్స్, వాళ్ళ పార్టీని, వాళ్ళ పేర్లు, పార్టీ నేము, క్యాండిడేట్ నేము, అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్స్ కూడా తీసుకోవాల్సింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ 3 అనేది. తీసుకుని లాస్ట్లో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయవలసి ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గతంలో అయితే ఈ అంటే మనకు కూడా వచ్చిన పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ ఏమి ఉండేవి కావు. ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేశారు. కాబట్టి మొత్తం అక్కడ ఎలక్షన్ నిర్వహించిన మొత్తం టీం అందరిది బాధ్యత అవుతుంది. ప్రతి స్టెప్కి కూడా అందరూ బాధ్యత అవుతుంది. గతంలో అయితే పిఓ ఒక్కరిదే బాధ్యత అని వదిలేసేవారు, కానీ ఇప్పుడు అందరిది బాధ్యత అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది పార్ట్ 3లో ఉంది. పార్ట్ 4లో ఏమున్నదని చూసినట్టయితే చూడండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్లో పార్ట్ 3లో ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్మెంట్. మనం పోల్ చేస్తున్నప్పుడు లేదా మధ్యలో ఎప్పుడైనా సరే మనం ఈ వీవీప్యాట్ కానీ ఈవీఎం కానీ మొరాయించినాయి అనుకోండి, ఏదైనా కంప్లైంట్ ఉంటే అప్పుడు కూడా మార్చవలసి ఉంటుంది, రీప్లేస్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఏది కంప్లైంట్ అయితే అది మారుస్తారు. కాబట్టి ఆ బియు మార్చారా, సియు మార్చారా, వీవీప్యాట్ మార్చారా, సిగ్నేచర్ ఆఫ్ ద సెక్టరల్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయాలి. ఇన్ కేస్ రీప్లేస్ చేసినట్టయితే ఈ విధంగా చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఈ వీవీప్యాట్ మార్చితే మనకి ప్రాబ్లం లేదు. సియు కానీ మార్చినట్లయితే మరలా మనం మాక్ పోల్ ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఓటు చొప్పున ఇచ్చి మనం మళ్ళీ మాక్ పోల్ నిర్వహించవలసి ఉంటుంది. ఆ మాక్ పోల్కి సంబంధించిన రిసీట్స్ అన్ని కూడా మళ్ళీ సీల్ చేయవలసి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ది ఇక్కడ కూడా ఏజెంట్స్ యొక్క నేమ్స్, వాళ్ళ పార్టీ అభ్యర్థుల పేర్లు, సిగ్నేచర్స్ అన్ని కూడా తీసుకోవాలి. ఇది ఈ ఎనెక్స్ 05లో పార్ట్ 4కి సంబంధించింది. ఇక పార్ట్ 5 ఏంటని చూసినట్టయితే చూడండి, పార్ట్ 5 వచ్చి ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్మెంట్. ఇది కూడా మా ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ మార్చవలసి వస్తే ఎందుకు మార్చేరేవి చూడండి. టు బి ఫిల్డ్ డ్యూరింగ్ పోల్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పోల్ డ్యూరింగ్ ఆన్ కేస్ సిచ్యువేషన్స్. ఇది పార్ట్ 5కి సంబంధించిన వివరాలు. ఇది ఈ ఎనెక్స్ 05కి సంబంధించిన 5 పార్ట్స్ వివరాలు మాట. మై డియర్ టీచర్స్ అండ్ పిఓస్ అండ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎనెక్స్ 05 మాత్రం మీరు చాలా గుర్తుపెట్టుకోండి. దీంట్లో 5 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1 మాక్ పోల్కి సంబంధించింది, పార్ట్ 2 వచ్చి పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ చేస్తే, పార్ట్ 3 వచ్చి ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజింగ్ బటన్ కంప్లీషన్ చేసాం పోల్ తర్వాత అని చెప్పడం. తర్వాత పార్ట్ 4 వచ్చి ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్ చేస్తే అది డ్యూరింగ్ మాక్ పోల్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ రీప్లేస్మెంట్, మాక్ పోల్లో జరుగుతున్నప్పుడు మాత్రం
పార్ట్ 4ని ఫిల్ చేయాలి. అలా కాకుండా డ్యూరింగ్ పోల్ సంబంధం అయినప్పుడు అంటే పోలింగ్ మధ్యలో గాని జరిగితే అప్పుడు పార్ట్ 5ని ఫిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇవి 5 పార్ట్స్ కూడా అనెక్సర్ 5కి సంబంధించింది. ఇక అనెక్సర్ 6 గాని చూసినట్లయితే డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇస్తారు. ఏంటి డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ ద కమెన్స్‌మెంట్ ఆఫ్ ద పోల్. పోల్ కమెన్స్‌మెంట్ చేస్తున్నామని అరుచుకుంటూ డిక్లేర్ చేస్తాడు. అప్పుడు ఈ సర్టిఫికెట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా పోలింగ్ ఏజెంట్స్ సిగ్నేచర్స్ తీసుకోవాలి. ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఇవన్నీ కూడా చదివి వినిపించాలి. ఇది అనెక్సర్ 6కి సంబంధించి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక తరువాతి విషయాలు అంటే పోల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పిఓ గారి యొక్క వివరాలు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్స్ అనేవి మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను తర్వాత విషయాల్ని మీతో షేర్ చేసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోపై నేను చెప్పిన వాటిలో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేదా నేను ఏదైనా రాంగ్ మిస్టేక్స్గా మీకు పోస్ట్ చేసినా మీతో షేర్ చేసుకున్న ఆ విషయాన్ని నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను సరి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ పార్ట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.